ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ విధంగా సెలక్షన్ మెథడ్ ఉంటుంది, అర్హతలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ డిస్కస్ చేసినాం. ఈరోజు మనము ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు 2 పేపర్స్ ఉంటాయి. ఒకటేమో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంటున్నాడు, రెండోది కెమిస్ట్రీ అంటున్నాడు. సో ఇక్కడ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినటువంటి జిఎస్ పేపర్, దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే అంశాలను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడుతున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ సిలబస్కి సంబంధించి దాదాపు ఒక 5,000 క్వశ్చన్స్ ఈ ఛానల్లో మీకు ఉన్నాయి. కొంచెం మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా నోట్ చేసుకోండి. చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇచ్చాను. మీకు టీజీపీఎస్సీలో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అవి కూడా చూడండి. ఒకసారి మనం ఈ జిఎస్ పేపరు డిస్కస్ చేద్దాం. ఇక్కడ సిలబస్ చూడండి, మనకు మొత్తము 13 టాపిక్స్ ఇచ్చాడు. కొంచెం టాపిక్స్ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాదాపు మనకి టీజీపీఎస్సీలో అన్ని ఎగ్జామ్స్కి జిఎస్ వచ్చేసి మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. సో ఒకసారి చూస్తే ఇక్కడ టాపిక్ 1 చూడండి, కరెంట్ అఫైర్స్ అంటున్నాడు. చాలామందికి కరెంట్ అఫైర్స్ చాలామంది చదవడం లేదు. ఎందుకు చదవడం లేదు అంటే నోటిఫికేషన్లు లేవు కాబట్టి వాటి మీద ఎక్కువ మంది అయితే ఫోకస్ చేయడం లేదు. చాలా తక్కువ మందే ప్రిపరేషన్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలన్నప్పుడు మనకు ఈ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి పర్టికులర్ డేట్ ఇవ్వలేదు, కానీ 2026 జూలై అని టీజీపీఎస్సీ ఒక ప్రపోజ్డ్ డేట్ అంటే మంత్ ఇచ్చింది. అంటే మనకి జూలైలో ఎగ్జామ్ అంటే మేకి మీరు కటాఫ్ పెట్టుకొని ఇటువైపు దాదాపు మీకు 2025 అక్టోబర్ మంత్ నుంచి కరెంట్ అఫైర్స్ చూసుకోవడం బెటర్. ఒక 9 months బిఫోర్ నుంచి మనం కవర్ చేయాలి కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు సిలబస్లో చూడండి, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని ఒక 3 ఏరియాస్ మనల్ని కవర్ చేయమంటున్నాడు. రీజనల్ అన్నప్పుడు మీరు తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణ స్కీమ్స్ ఏమైనా ఉంటే కానివ్వండి, తెలంగాణలో ఏమైనా ఇంపార్టెంట్ కాన్ఫరెన్సెస్, సదస్సులు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి. అలాంటి ఏమైనా ఉంటే స్పెషల్లీ సో ముఖ్యమైన నిర్ణయాలు కావచ్చు ఏవైనా ఉంటే మాత్రం ఈ రీజనల్ ఇష్యూస్లో మీరు కవర్ చేసుకోవాలి. ముఖ్యమైన సంఘటనలు, సదస్సులు, నియామకాలు, పొలిటికల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవాలి. ఇక నేషనల్ ఇష్యూస్ అన్నప్పుడు జాతీయ స్థాయిలో చాలా అంశాలు ఉంటాయి. సో మీకు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, గత 9 నెలల నుంచి జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా మీరు కవర్ చేయండి. రీసెంట్గా మీకు ఎలక్షన్ జరుగుతున్నాయి 5 రాష్ట్రాలలో. సో ఆ ఎలక్షన్స్ కూడా మీరు ఒకసారి చూడండి, ఎక్కడెక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ముఖ్యులు పోటీ చేస్తున్నారు. సో అవన్నీ కూడా మీరు డిస్కస్ చేయడం బెటరు. రీసెంట్గా జరిగిన నియామకాలు కానివ్వండి, ఇంపార్టెంట్ అంశాలు అవన్నీ కూడా ఇక్కడ మీరు నేషనల్ ఇష్యూస్లో కవర్ చేసుకోవాలి. ఇక ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేసరికి మీకు గమనించండి, మీరు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా, ఈ యుద్ధాలు కావచ్చు, ముఖ్యమైన కీలకమైనటువంటి ఒప్పందాలు, ఎన్నికలు, ఆయా దేశాలలో జరిగిన రీసెంట్ ఎలక్షన్స్, వాటి మీద ఫోకస్ చేయండి. అంతర్జాతీయ సదస్సులు, క్రీడలు, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం కనుక మీరు ప్రిపేర్ అయితే ఈ ఏరియాను మనం ఎంత లేదన్నా మీకు ఒక 10 to 15 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. రెండో టాపిక్ వచ్చేసి మీరు గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటున్నాడు. అంతర్జాతీయ సంబంధాలు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చాలా కాన్ఫ్లిక్ట్ పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, ఏ విధంగా ప్రభావితం అవుతున్నటువంటి పరిణామాలు, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, కూటములు, సార్క్ కావచ్చు, ఏషియన్ కావచ్చు, నాటో కావచ్చు, వీటిలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఫోకస్ చేయండి. అంతర్జాతీయ స్థాయిలో ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఆయా సంస్థల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇలాంటి ఆయా దేశాల మీద చూసిన ప్రభావాలు, వాటి మీద ఫోకస్ చేస్తే మనం దీన్ని అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవమంటున్నాడు. ముఖ్యంగా జనరల్ సైన్స్ అన్నప్పుడు మీరు జనరల్ సైన్స్లో కంపల్సరీ హ్యూమన్ రిలేటెడ్ టాపిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలో కొన్ని బేసిక్స్, ఎలిమెంట్స్ ఇంపార్టెన్స్ కావచ్చు, అలాయస్ మిశ్రమ లోహాలు కావచ్చు, ఇలాంటి వాటి మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. రసాయన పదార్థాలు, ధర్మాలు, యాసిడ్స్, బేస్, ఇలాంటి వాటి మీద మనము కెమిస్ట్రీలో చూడవచ్చు. ఫిజిక్స్లో అయితే మీకు సౌండ్, కాంతి, విద్యుత్తు, వీటి మీద ప్రధానంగా మనకు క్వశ్చన్స్ ఉంటున్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా
పెద్ద డెప్త్గా పోకున్నా కూడా అవి చూసుకోవాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ ఆవిష్కరణలు, ముఖ్యంగా మనము ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు కావచ్చు, రాకెట్ పరిజ్ఞానము, లేటెస్ట్ గగన్యాన్ లాంటి అంశాలు, అదేవిధంగా మీకు ప్రపంచంలో ఆర్టమిస్ చుట్టూ రీసెంట్గా చంద్రుడి చుట్టూ ఒక అమెరికా ఒక వ్యోమనౌకను పంపించడం, విజయవంతంగా రావడం, ఇలాంటి ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయండి. క్వాంటమ్ టెక్నాలజీ లేటెస్ట్, సో ఆప్టికల్ ఫైబర్స్, ఇలాంటి అంశాల మీద మీరు ఫోకస్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది లేటెస్ట్ ఇష్యూస్ ఏమున్నాయో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ముఖ్యంగా మీకు న్యూస్ పేపర్స్ మీద చాలా సమాచారం అయితే మీకు లభిస్తుంది, వాటిని ఫాలో కండి. ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం అండి. మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యుఎన్ఓ ప్రతిపాదించినటువంటి సుస్థిర అభివృద్ధి, అలాంటి అంశాల మీద కూడా ఫోకస్ చేయండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సంబంధిత అంశాలు, ఓజోన్ లేయర్ కావచ్చు, కీలకమైన ఒప్పందాలు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, వీటిని కాప్ సదస్సులు అంటాం మనం. అలాంటి లేటెస్ట్ సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. విపత్తు నిర్వహణ, ముఖ్యమైన చట్టాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇండియాలో, సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ముఖ్యమైన డిజాస్టర్స్, లేటెస్ట్గా భూకంపాలు కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, కొండ చర్యలు విరిగిపడ్డము, అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగాయి, ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది మనకి. సో వాటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇండియా, ఎకానమీ ఆఫ్ ఇండియా అంటున్నాడు. దీంట్లో మీరు ప్రధానంగా పావర్టీ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, 5 year ప్లాన్స్, కోర్స్ మనకి 5 year ప్లాన్స్ అనేవి నిలిపివేసినాము. 12th వరకే పంచవర్ష ప్రణాళికలు ఇంప్లిమెంట్ అయినాయి. ప్రజెంట్ నీతి ఆయోగ్ నేతృత్వంలో మనకి ఇది జరుగుతుంది. సో అదేవిధంగా తెలంగాణ ఎకానమీ, ఇక్కడ కూడా ఫోకస్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ఆదాయము, బడ్జెట్ మీద డెఫినెట్గా మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ అన్నాడు. వరల్డ్ జాగ్రఫీ మనకి టాపిక్లో ఇవ్వలేదు కాబట్టి ఇండియన్ జాగ్రఫీ మీద ఫోకస్ చేయండి. రివర్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీస్, వీటి మీద ప్రధానంగా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రఫీ, పంటలు, వివిధ రాష్ట్రాలలో పండిన పంటలు, విప్లవాలు, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ మనకి ప్రధానంగా వస్తుంటాయి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫోకస్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ మీద ప్రధానంగా క్వశ్చన్స్ ఉంటాయి డెఫినెట్గా. కాబట్టి ఇక్కడ నేలల రకాలు కావచ్చు, ఇక్కడ పండే పంటలు, తెలంగాణలో దొరికే మినరల్స్ మీద, తెలంగాణలో ప్రవహించే నదులు, తర్వాత డ్యామ్స్, లేటెస్ట్ డ్యామ్స్ ఏమైనా న్యూస్లోకి వస్తే అవి ఎక్కడ, ఏ నదిపై నిర్మిస్తున్నారు, ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు, ఎత్తిపోతల పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, సో వీటి మీద ఫోకస్ చేయండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ భారత రాజ్యాంగము, భారత రాజకీయ వ్యవస్థ గురించి చదవమంటున్నాడు. కాబట్టి మనము భారత రాజ్యాంగం మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా లేటెస్ట్ అమెండ్మెంట్స్ మీరు చూడండి. రీసెంట్గా 131 సవరణ బిల్లు అది వీగిపోయింది అనుకోండి, కానీ దేనికి సంబంధించింది, మహిళా రిజర్వేషన్ల చట్టము, దాని మీద క్వశ్చన్స్, ఎన్నవ రాజ్యాంగ సవరణ, సో లేటెస్ట్ ఇష్యూస్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో పార్ట్స్, వివిధ భాగాలు, ప్రతి భాగంలో ఏముంది, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ సవరణలు, వాటి మీద ఫోకస్ చేయండి. స్థానిక సంస్థలు, ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల అధికారాలు, ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి యొక్క ప్రాధాన్యత, వీటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఫోకస్ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 8th టాపిక్స్ వచ్చేసి మనకి 8th టాపిక్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ సమాజము, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వారసత్వ సంపద, తెలంగాణ కళలు, తెలంగాణ సాహిత్యం, సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్సే ఉంటాయి. కాబట్టి మీరు తెలంగాణకు ఉన్నటువంటి సిలబస్ను తీసుకొని, మీకు గ్రూప్ 2లో కూడా ఈ టాపిక్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న సుప్రసిద్ధ కట్టడాలు, నిర్మాతలు, తెలంగాణలో రాజవంశాలు, వాళ్ళ కాలంలో జరిగినటువంటి సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. సో అక్కడ నుంచే మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్లో నిజాం కాలం నాటి నిర్మాణాలు కావచ్చు, కుతుబ్ షాల కాలం నాటి నిర్మాణాలు కావచ్చు, కాకతీయుల కాలంలో కన్స్ట్రక్షన్ అయిన టెంపుల్స్ కావచ్చు, వాటి యొక్క శైలి కావచ్చు, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ అవుతాయి. అదేవిధంగా వివిధ వృత్తులు, వారి యొక్క ఉపాధి, అంటే ఏ కులం వాళ్ళు ఏ వృత్తిని అవలంబిస్తున్నారు, అలాంటి వాటి మీద మనం గతంలో క్వశ్చన్స్ చూడొచ్చు. సో వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లేటెస్ట్ ప్రభుత్వం ఏదైతే కొత్త స్కీమ్స్ తీసుకొస్తుందో, రైతు బంధును రైతు భరోసాగా మార్చారు, ఆ తొలి ముద్ద అంగన్వాడీలలో, సో ఇలాంటి లేటెస్ట్ స్కీమ్స్, మహాలక్ష్మి, అదేవిధంగా కొత్తగా ప్రకటిస్తున్న పథకాల మీద ఎక్కువగా ఫోకస్ అవుతాయి. డెఫినెట్గా ఒక 10-12 స్కీమ్స్ ఉంటాయి, వాటి చుట్టే మీకు క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేటెస్ట్ అన్నీ కూడా మీరు కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కండి. ఇక హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఫోకస్
ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఆధునిక భారతదేశ చరిత్రను చదువుతూ భారత జాతీయోద్యమం మీద ఫోకస్ చేయమంటున్నాడు. సో మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. హిస్టరీకి వచ్చేసి మనకి ముఖ్యంగా యూరోపియన్స్ రాక, వాళ్ళ కాలంలో జరిగినటువంటి పరిణామాలు, వివిధ ప్రాంతాల ఆక్రమణ, బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగిన కర్ణాటిక్ వార్స్, అదొక జాతీయోద్యమము, గాంధీ యుగము, ఐఎన్సి స్థాపన, ఇంపార్టెంట్ మీటింగ్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా మీకు ఇక కామన్గా హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో చదివితే కవర్ చేయొచ్చు. తెలంగాణ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ మూమెంట్ ఫర్ స్టేట్హుడ్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. మీరు తెలంగాణ హిస్టరీ చదువుతూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కూడా చదవమంటాడు. ఒక రకంగా చెప్పాలంటే సిలబస్ ఎక్కువగా ఉన్నట్టే మనం భావించాలి. కానీ దీన్ని ఏంటంటే పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఏ ఏరియా మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయో ఒక ప్లాన్ చేసుకుంటే మాత్రం 45 డేస్లో మ్యాక్సిమం సిలబస్ కవర్ చేయొచ్చండి. అంటే సమస్య అయితే కాదు, ఇది డెఫినెట్గా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది ఒక స్కోరింగ్ ఏరియా. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ముఖ్యమైన టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మనకి ఏంటంటే జిఎస్లో ఆన్సర్ తెలిస్తేనే మనం మార్క్ వస్తుంది. ఇక్కడ మీకు ఆన్సర్ తెలియకపోయినా మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక ఏదో రకంగా ఆన్సర్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నా దృష్టిలో అయితే ఇది ఒక స్కోరింగ్ ఏరియా అని మనం అనుకోవచ్చు. మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు సంపాదించినటువంటి ఏరియా ఇది. ఇక బేసిక్ ఇంగ్లీషు అంటే ఇంగ్లీష్ నుంచి తక్కువ క్వశ్చన్సే వస్తున్నాయి ఎప్పుడు సిలబస్లో ఉంటున్నప్పటికీ కూడా. కానీ కొంచెం చూసుకోండి, 10th క్లాస్ వరకు గ్రామర్ పాయింట్స్ ఒక 3-4 డేస్ ఫోకస్ చేయండి బేసిక్ ఇంగ్లీష్ మీద. మీరు ఏం చేయండి అంటే 45 డేస్ని అన్నిటికీ కూడా డివైడ్ చేసుకోండి. ఒక్కొక్క దానికి అంటే ఏ టాపిక్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ టాపిక్లో మీరు వీక్ ఉన్నారు. స్ట్రాంగ్ ఉన్న టాపిక్కి తక్కువ టైం, వీక్ ఉన్న టాపిక్కి ఎక్కువ టైం ఇచ్చి ఒక 7 నుంచి 8 పుస్తకాలు జస్ట్ ఇంతే, ఇవే పుస్తకాలు చదవాలి, పదే చదవాలి. లేదా ఒక 2 పుస్తకాల్లో మొత్తం సిలబస్ కవర్ అయ్యేలాగా ఎవరైనా ఇచ్చారు అంటే వాటిని ప్రిపేర్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కువ సార్లు మీరు టాపిక్స్ని రివిజన్ చేయడము, చదివిన దాన్ని మెమరైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు జిఎస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. ఈ ఉద్యోగాలకైతే పోటీ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మెలకువలు అయితే మీకు అందిస్తాను. తప్పకుండా బాయ్. మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.